పిల్లల్లో క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. సాధారణంగా వాట్ ఈస్ ద యావరేజ్ క్యూర్ టైం? ఎన్ని సంవత్సరాల్లో పూర్తిగా అది నయం? అంటే మీరన్నారు ఇప్పుడు 90% క్యాన్సర్ మనం క్యూర్ చేయొచ్చు అని చెప్పేసి. సో పిల్లగానికి ఏదో సపోజ్ 3, 4, 5 ఏళ్ళలో క్యాన్సర్ వచ్చిందని మనకు తెలిసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పడుతుంది యావరేజ్‌గా టు క్యూర్ 100%? ఫర్ ఎగ్జాంపుల్ ల్యూకీమియా తీసుకుందాం. ఏఎల్ఎల్ అనేది కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ చిల్డ్రన్ కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీసుకొని వి కెన్ టాక్. సో ఈ జబ్బు బ్లడ్ క్యాన్సర్ అంటాం. ఫస్ట్ మంత్ ట్రీట్మెంట్ తోటి 99.99% ఆఫ్ ద డిసీజ్ వెళ్ళిపోవాలి. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఆ వెళ్ళిన డిసీజ్ మళ్ళీ వెనక్కి రాకుండా చూసుకోవాలి. సో సబ్సిక్వెంట్ ట్రీట్మెంట్ అంతా అది బ్యాక్ రాకుండా ఉండడానికి. క్యాన్సర్‌ని బ్యాక్ రావడం రికరెంట్ క్యాన్సర్ ఆర్ రిలాప్స్ అని అంటాం అన్నమాట. ట్రీట్మెంట్ అయిపోయినప్పటి నుండి 5 ఇయర్స్ వరకు సర్విలెన్స్‌లో ఉంటారు. సర్విలెన్స్ అంటే ఈ క్యాన్సర్ ఏమన్నా బ్యాక్ వస్తుందా అనేది జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. ఫాలో అప్‌లో ఉంటారు. 5 ఇయర్స్ వరకు ట్రీట్మెంట్ అయిపోయిన డేట్ నుండి 5 ఇయర్స్ వరకు క్యాన్సర్ లక్షణాలు కనపడకపోతే అది మళ్ళీ బ్యాక్ రానట్టే లెక్క. సో 99.9% ఆఫ్ ద టైమ్స్ బ్యాక్ రాదు. అప్పుడు క్యూర్ అనేది అంటామన్నమాట. సో ఇఫ్ ఇట్ డజంట్ కమ్ బ్యాక్ ఇన్ 5 ఇయర్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అండ్ ద చైల్డ్ ఈస్ క్యూర్డ్ ఆఫ్ ద క్యాన్సర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.